హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. అదేందో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బీసీసీఐ అరుదైన గౌరవం ఇచ్చింది. ఏంటంటే ధోని తన నంబర్ ఉన్న జెర్సీ 7 నంబర్ను ఇతర ఏ ఆటగాళ్లకు ఇవ్వకుండా బీసీసీఐ రిటర్న్ చేసుకోవడం జరిగింది. అది ధోనికి అంటే భారత్ క్రికెట్కు ధోని చేసిన సేవలకు గుర్తింపుగా 7వ నంబర్ను ప్రత్యేకంగా ఉంటుంది. దాన్ని రిటర్న్ చేసుకున్నట్లుగా బీసీసీఐ ప్రకటించడం జరిగింది. గతంలో మన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గారి జెర్సీ నంబర్ 10 నంబర్ కూడా బీసీసీఐ రిటర్న్ చేసుకోవడం జరిగింది. సచిన్ టెండూల్కర్ నంబర్ కూడా అప్పుడు రిటర్న్ చేసుకుంది. ఆ తర్వాత ధోని మాత్రమే బీసీసీఐ నంబర్ 7 జెర్సీని రిటర్న్ చేసుకోవడం జరిగింది. ఇతర ఏ ఆటగాళ్లకు ఈ నంబర్స్ ఎవరికి ఇవ్వరు, ఎవరు వేసుకోరు. మహేంద్ర సింగ్ ధోని తన కెప్టెన్సీలో భారత్ జట్టు చరిత్ర సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఐసీసీ మెగా టోర్నమెంట్లోనే కప్పులు కూడా గెలవడం జరిగింది. 2007లో T20 వరల్డ్ కప్ కానీ, 2011లో వన్డే వరల్డ్ కప్ కానీ, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కూడా గెలవడం జరిగింది. 3 కప్పులు మన ధోని సారథ్యంలోనే భారత్ సాధించడం జరిగింది. అదేవిధంగా టెస్టులో నెంబర్ 1 టీమ్గా ధోని నిలపడం జరిగింది. మొత్తం మీదిగా అయితే టీమిండియాను మన మహేంద్ర సింగ్ ధోని అయితే ఒక రేంజ్లో నడిపించడం చెప్పుకోవచ్చు. మెగా ఐసీసీ టోర్నమెంట్లో అయితే ధోనికి పేరు తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. అయితే మహేంద్ర సింగ్ ధోని 2019లో సెమీఫైనల్ న్యూజిలాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోని రన్అట్ అవడం జరిగింది. అప్పుడు వేసుకున్న 7 నంబర్ జెర్సీ మళ్ళా ఎప్పుడు ధరించలేదు. ఆ తర్వాత కూడా అంతర్జాతీయ క్రికెట్కు మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అది కూడా చెన్నై సూపర్ కింగ్ తరఫున చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్గా వహిస్తున్నాడు. ప్రజెంట్ వరకు ఐపీఎల్లో గత సీజన్లో మహేంద్ర సింగ్ ధోని ఛాంపియన్గా నిలవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే మహేంద్ర సింగ్ ధోని ఈ వయసులో కూడా కెప్టెన్స్ స్కిల్స్ కానీ, కెప్టెన్స్ ప్లానింగ్స్ కానీ ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ ఉన్న యువ ఆటగాళ్ళు కానీ, ప్రజెంట్ ఉన్న ప్లేయర్స్ కానీ ధోని జెర్సీని ఎవరు వేసుకోకుండా మన బీసీసీఐని నంబర్ 7 ఉన్న జెర్సీని ఏ ఆటగాళ్ళు ధరించకుండా దాన్ని రిటర్న్ చేసుకోవడం జరిగింది. ధోనికి ఇది అరుదైన గౌరవం చెప్పుకోవచ్చు. నంబర్ 7 జెర్సీని రిటర్న్ చేసుకున్నట్లుగాను బీసీసీఐ అధికారి తెలపడం జరిగింది. మొత్తం ఇది అయితే ఈ శుభవార్త విన్న తర్వాత మహేంద్ర సింగ్ ఫ్యాన్స్ కానీ, క్రికెట్ అభిమానులు అయితే ఫుల్ ఖుషీలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే మహేంద్ర సింగ్ ఫ్యాన్స్ మాత్రం అయితే పిచ్చ హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే నంబర్ జెర్సీని రిటర్న్ చేసుకుంది. ట్విట్టర్లో అండ్ సోషల్ మీడియాలో అన్నిలో ట్రెండింగ్ సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీదిగా అయితే బీసీసీఐ అధికారులు కానీ మన మహేంద్ర సింగ్ ధోనికి అయితే అరుదైన ఘనత అని చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.